శ్రీమాత్రే నమః. ఏంటి వేడిని ఎదురుగుండా యేసుకొని కూర్చున్నాననుకున్నారా? ఈరోజు నా ఆవేదనంతా వ్యక్తం చేద్దామని అనుకుంటున్నానండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ వేణంటే నాకు చాలా ఇష్టమండి. కానీ వీణ శృతి తప్పిందనమాట. ఎలాగా ఏంటనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఏం చెప్పదలుచుకున్నానంటే ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువులందరికీ నా పాదాభివందనాలండి. నేను వీణ అనేది నేర్చుకోవటం కోసం చాలా కష్టపడ్డాను. బట్ నేనిప్పుడు వాయించిన దాంట్లో 100 తప్పులున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. ఇది శృతి తప్పింది. అది కూడా నాకు తెలుసు. అంటే ఇదంతా మీకు తెలియటం కోసం మాత్రమే నేను ఇప్పుడు వీణ వాయించానండి. జనరల్‌గా నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తున్నాను కానీ, నేను చేసిన ప్రాక్టీస్ అయితే 100% కరెక్ట్ కాదు అన్న విషయం నాకు కన్ఫర్మ్‌గా తెలుసనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ముందుగా నేను ఒక విషయం చెప్తానండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. నేను చెప్పాను కదండి వీణ గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నానని. నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్ అన్నా ఇలాగా ఏంటంటారు ఫైన్ ఆర్ట్స్ అంటే మరి దీన్ని ఏమంటారు లలిత కళలు అంటారేమో ఇవి అన్నా నాకు చాలా ఇష్టం అండి. మా నాన్నగారు నాకు ఈ ఫోక్ డ్యాన్స్ అవి నేర్పించారు. మా నాన్నగారు పార్టీలో తిరిగేవారు కాబట్టి నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చాలా ప్రోగ్రామ్స్ నేను చేశాను. అయితే అది ఏం నేర్పించారంటే జానపదాలు ఎక్కువ నేర్పించారండి. దాని మీద నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎప్పటికైనా నేను కూచిపూడి డాన్సర్ అవ్వాలి అని ఒక ఇంట్రెస్ట్ కలిగిందనమాట. ఇంట్రెస్ట్ కలిగితే సరేనని చెప్పి నెట్‌లో అంటే అప్పట్లో నా పరిస్థితి గురించి నేను వివరిస్తున్నాను. అంతేకాని ఎవరిని కించపరచట్లేదండి. మరి నేను చేసింది తప్ప, గురువులు చేసింది తప్ప అనేది నాకైతే అర్థం కావట్లేదు. అయితే కొన్ని కారణాల వల్ల మా ఫ్యామిలీలో కొన్ని డిస్ట్రిబ్యూట్స్ వచ్చాయండి. దానివల్ల డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల ఏం జరిగిందంటే నేను కొన్ని రకాల మెంటల్‌గా కొన్నింటికి మెంటల్‌గా నేను చాలా డిప్రెస్‌లోకెళ్ళిపోయాను. ఆ టైంలో సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు కూడా నేను వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకు అలాగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అంటే మిషన్ కుట్టేదాన్ని. కుట్టినా కూడా ఏంటి ఏదో చేయాలని ఆతృతతో నేను ఎలాగైనా సరే బయటకి రావాలి, ఈ డిప్రెషన్ నుంచి బయటకి రావాలని అనుకున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, సరే కూచిపూడి డాన్స్ నేర్చుకుందాం అని చెప్పి నాకు ఒక ఆలోచన కలిగిందనమాట. సరేనని చెప్పి నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవటం కోసం నేను నెట్‌లో సెర్చ్ చేసి అదేంటంటారు ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌కి కాంటాక్ట్ అయ్యాను. మేడము సరే అండి రండి అని అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంటే అప్పటికి నా ఏజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ ఏజ్ అసలు నేర్చుకునే ఏజ్ కాదు. కానీ ఏదో ఒకటి నేర్చేసుకోవాలి. అంటే ముందు డిప్రెషన్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నేను కూచిపూడి డాన్స్‌కి వెళ్ళాను. కూచిపూడి డాన్స్‌కి వెళ్ళేసరికి ఆ మేడం చూసి సరే అండి ఆ ఏజ్‌లోనన్నా పర్వాలేదు నేర్చుకోవచ్చు అని అన్నారు. సరే నేర్చుకోవచ్చు అని అన్నారు కదా అని చెప్పి నేనేమో డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాననమాట. రోజు వెళ్ళేదాన్ని. రోజు వెళ్తే స్టెప్స్ అయి చెప్పేవారు. నాకొచ్చింది చాలా వరకు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అంటే నాకు అంతకు ముందే ఒక 10 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్‌కి నాకు కాలుకి యాక్సిడెంట్ అయిందండి. మీకు ఇంకొకటి చెప్పాలి ఇదిగోండి నాకు చిన్నప్పుడు అంటే దగ్గర దగ్గర నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ చెయ్యి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు టైప్ రాదు. మీకింక టైప్ ఈ వేళ్ళు 2 పనిచేయవండి నాకు. పనిచేయవు కాబట్టి మీకు టైప్ మీరు అన్‌ఫిట్ అని చెప్పారు. చెప్తే నేను పట్టుదలగా టైప్ నేర్చుకొని హయ్యర్ పాస్ అయ్యాను. లోయర్, హయ్యర్ 2 పాస్ అయ్యాను. అలాగే నాకు కాలుకి యాక్సిడెంట్ అయింది కదా! మీకు కూచిపూడి రాదండి డాన్స్ చేయలేరు అనంటే నేను సరేనని చెప్పి పట్టుదలగా నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఎంతవరకు నేర్చుకున్నానంటే ఇంకా జతులు స్టార్ట్ అవుతాయి అన్నంత వరకు నేర్చుకున్నాను. నేర్చుకున్నాక అప్పుడు నాకు కాలు మోపు చేసేసిందనమాట. మోపు చేసేసిన తర్వాత నేను ఇంక నేర్చుకోలేకపోయాను తర్వాత. అయినా కూడా నేర్చుకునే ఉద్దేశం ఉంది, పట్టుదలుంది. ఆ మేడము సరిగ్గా చెప్పేవారు కాదు. ఏంటంటే ఎక్కువ సెలవులు పెట్టేవారు. అప్పుడు కూడా నా పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్ పరిస్థితి కరెక్ట్ అయిన పరిస్థితి కాదండి. నేను ఫీజ్ ఇచ్చుకోలేను. ఆ మాట ముందే చెప్పాను. మేడం నేను ఫీజ్ అయితే నేను ఇచ్చుకోలేనండి. ఎంతో ఇచ్చుకోలేను. తక్కువే ఇచ్చుకోగలనంటే
అప్పుడు ఆ మేడం ఏం చేశారంటే, పేర్లయితే నేను చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే నేను అంత బాధలో వెళ్తే కూడా వాళ్ళు క్యాష్ చేసుకోవాలన్నది చూసేనందుకు నాకు చాలా బాధ అనిపించిందనమాట. వెళ్తే ఆళ్ళేం చేశారు కొన్ని నాకు స్టిచ్చింగొచ్చు కాబట్టి వాళ్ళ ఇంట్లో బట్టలు కుట్టించుకొని అవి చేసి, ఇవి చేసి ఏదో కొద్దో గొప్పో నేర్పించారు. నేర్పించిన తర్వాత అక్కడికి వీణ నేర్చుకోవడానికి చాలా మందొచ్చేవారనమాట. నేను ఆ మేడంతో చెప్పాను, "మేడం కూచిపూడి నేర్చుకుంటుంటే కాలు వాచిపోతుందండి. కనీసం వీణైనా నేర్పించండి మేడం నాకు" అని చెప్పాను. "అయ్యో! అదేం భాగ్యం మీకు నేర్పిస్తానని" చెప్పి ఒక్ ఒక్క నాకు నిజమే రావాలి. వచ్చే వరకు ప్రాక్టీస్ చేయించాలి ఓకే. బట్ నేనేంటంటే ఇంట్లో జాబ్ చేసుకుంటూ, ఒక పక్కన మా అమ్మగారిని చూసుకుంటే, ఇక్కడ మెంటల్‌గా మా ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌లో మెంటల్‌గా నేను సఫర్ అవుతూ క్లాస్‌కెళ్ళేదాన్ని. అయినా కూడా మానకుండా వెళ్ళేదాన్ని. వెళ్తే చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి చెప్పేవారు. వచ్చినా కూడా అదే చెప్పేవారు. మరి అదైతే వాళ్ళు అలాగే చెప్తారో మరేంటో నాకు తెలీదు. వారానికి 3 క్లాసులే చెప్పేవారు. నేను వాళ్ళన్న ఫీజుకి 50% తక్కువిచ్చేదాన్ని. ఎందుకంటే ఒక రూ. 1000 ఫీజనుకోండి మేడం నేను ఇంతే ఇవ్వగలను. నేను ఇంతకు మించి నేను ఇవ్వలేను అంటే, ఆ మిగిలిన 500కి నేను పిచ్చిదాన్ననే నేను అనుకోవాలి. ఇప్పుడు నేను ఎంత తింగర పని చేశానో నేనే చెప్తాను. మిగిలిన 500కి వాళ్ళు నా చేత బట్టలు కుట్టిచ్చేసుకునేవారు. నాకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కదా! ఇంట్లో చిరిగిపోయిన బట్టలని, అవని, ఇవని అన్నీ కుట్టించేసుకునేది ఆ మేడం. సరే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అప్పటికి 1 ఇయర్ ఎళ్ళానండి ఆ మేడం దగ్గరికి. 1 ఇయర్‌లో వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన బట్టలని, అవని, ఇవని అన్నీ కుట్టించేసుకున్నారు. అన్నీ చేశారు. బట్ నాకు సరిగ్గా చెప్పలేదు. నాకు చాలా బాధ నెలకి నేను ఇంత ఇవ్వగలను ఫీజు కాబట్టి ఆ ఫీజ్ ఇచ్చి మళ్ళీ ఈళ్ళకి బట్టలు కుట్టేదాన్ని ఇంట్లో పనులు మానుకొని. సరే అది అయిపోయిన తర్వాత ఇంక వేరే మేడం దగ్గరికెళ్ళాను. ఆ మేడం "అబ్బబ్బే! నీకేముంది, ఇంకేముంది నీకు తెల్లారిలేతే నిన్ను స్టేజ్ ఎక్కించేస్తాననేసి" నేను "మేడం నాకు కాలు బాగోదండి. నేను కూచిపూడి నేర్చుకోలేను. కానీ నాకు వీణ నేర్పించేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి" అంటే "అబ్బబ్బే! అక్కర్లేదు నిన్నెందుకు నేను స్టేజ్ ఎక్కించేస్తానని" చెప్పి ఎక్కడండి మా ఇల్లొచ్చి ఇంద్రపాలెం లాకులు అవతలుంటే సర్పవరం దాటి వెళ్ళాలనమాట. అక్కడి వరకు వెళ్ళేదాన్ని. కరెక్ట్‌గా టైం అంటే ఆవిడ మార్నింగు మధ్యాహ్నం 2కి అలాగొచ్చేయమనేది. నా ఆఫీస్‌లో పర్మిషన్ నేను ఉద్యోగం చేసుకోవాలి కదండీ! ఈ జీతం మీదే నేను పడాలి. అప్పటికి చెప్తున్నానుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల మాకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువుండేదనమాట. ఆ మేడం దగ్గరికెళ్తే ఒక్క 2 డేస్ అండి మీరు చెప్తే నమ్మరు. చెప్పాను మేడం నేను ఫీజయితే ఇచ్చుకోలేను. నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నేర్చుకుంటున్నానంటే, సరే అమ్మా నీకేముంది నేను నేర్పించేత్తాను నీకెందుకు అది ఇది అని చెప్పి ఆవిడేం చేశారు ఆ మేడం వాళ్ళ అమ్మగారు బెడ్ రిడెన్ అనమాట. ఇది కూడా ఆవిడ నా చేత చేపిచ్చుకున్నారండి. పోన్లే విద్యే కదా అని అనుకున్నాను. అన్ని చేపిచ్చుకున్న తర్వాత కూడా నాకు సరిగ్గా చెప్పలేకపోయారనమాట. సరే. ఓకే. ఇదయిపోయింది. సరే ఇంక కూచిపూడొద్దు మానేద్దాం. చాలా వరకు స్పీడ్‌గా ఎళ్ళిపోయానండి. చాలా దూరం ఎళ్ళాను. సరే ఇది అయిపోయింది కదా! ఇంతవరకు వద్దని చెప్పి ఊరుకున్నాను. డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత వీణ నేర్పిస్తారని చెప్పి ఎవరో ఒకళ్ళు చెప్తే, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా ఫేమస్ వీణా వాయిద్యం అనమాట. ఆయనన్నారు "డబ్బులతో పని కాదమ్మా బాగా నేర్చుకోవాలన్నారు. సార్ మీరెలా చెప్తే అలా నేర్చుకుంటాను." ఆయన కూడా కాకినాడలోనే ఉండేవారు. "సార్ మీరెలా చెప్తే అలా నేర్చుకుంటాను సార్. కనీసం ఒక్క గంట అండి, ఒక్క గంట చెప్పండి సార్ రోజు వస్తానంటే." "అదెక్కడ చెప్తాను ఉండండి." మా ఇంద్రపాలెం దగ్గర నుంచి సర్పవరం అటు సైడ్ ఇంకా చాలా దూరం అనమాట. రోజుకి నాకు పెట్రోల్‌కే రూ. 100 పైన అయిపోయేది. ఆ టైంలో నేను పెట్టుకోలేని పరిస్థితి. ఓ పక్కన మా మదర్ బెడ్ రిడెన్ అండి. అన్నీ చెప్పాను సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇంత మాత్రమే ఫీజు కట్టగలను. నాకు ఇలాగే చెప్పండి అంటే, అలాగేనమ్మా అదేముంది రండి నీకు నేర్పిస్తానని చెప్పి, సరే ఒక వారం రోజులు బానే ఇది ఇలాగా సరళి స్వరాలు ఇలా వాయించాలి, ఇలా అన్నీ వాయించాలని అన్నీ చెప్పిన తర్వాత ఏం చేశారంటే ఇంట్లో గిన్నెలు తోమడం మినుములు ఏర్పిచ్చారండి నా చేత. ఒక్కొక్క మినుము మినుములుంటాయి కదా! మినుములు ఒక్కొక్క గింజ క్లాత్‌తో తుడిచి ఎయ్యాలనమాట. అలాగ 2 కేజీల మినుములు ఒకరోజు ఏరించారనమాట. పొద్దున్న 10కెళ్ళిన దాన్ని. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా నేనక్కడే ఉన్నాను. 4 అయిపోయిన తర్వాత వీణ వాయించవా అని అప్పుడన్నారు. నాకింత పని చెప్తే నేనెలా వీణ వాయిస్తానండి? ఈ గురువైపోయారు. ఈ గురువైపోయిన తర్వాత సరేనని చెప్పేసి అక్కడే నాకు కొంతమంది పరిచయమయ్యారు. ఆ క్లాస్‌లోనే. బట్ వాళ్ళందరూ బాగా సౌండ్ అనమాట. అంటే సౌండ్ అంటే ఫైనాన్షియల్‌గా బాగా పెద్ద పెద్ద వాళ్ళనమాట. వాళ్ళు నా ప్రాబ్లమ్ అంతా చూసారు. చూసి వాళ్ళే మాట్లాడారు. "మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది కదండీ! ఇలాగండి, అలాగండి" అని చెప్పి అందులో ఒక మేడం నన్ను బాగా ఇదయ్యి "నీకేదో ఒక రకంగా మీకు ఫైనాన్షియల్‌గా చూస్తాను. నువ్వు నేర్చుకో" అని చెప్పి పాపం ఒక 1 టైమో, 2 టైమ్సో మేడం కూడా ఫీజు కట్టారు. కట్టిన తర్వాత ఆవిడేం చేశారు, మిగిలినోళ్ళుంటారు కదా! వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆవిడ కూడా నాతో చాలా బ్యాడ్‌గా అదే బిహేవ్ అంటే బ్యాడ్‌గా ఏం చేయలేదు గానీ, నాతో మాట్లాడటం మానేసింది. ఓకే. ఇట్స్ ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ లేదు. అదే అయిపోయిన తర్వాత ఇంకొక గురువు గారున్నారు. ఆవిడ కూడా చాలా ఫేమస్ కాకినాడలో. అందరికీ తెలిసిన ఆవిడే. అందరూ ఆవిడ దగ్గర నేర్చుకున్న ఆవిడే.
ఇంకా ఫైనల్‌గా ఆవిడ దగ్గరికెళ్దామని చెప్పి ఫైనల్‌గా ఆవిడ దగ్గరికెళ్ళాను. ఆవిడతో మొత్తం విషయం అంతా చెప్పాను. మేడం, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. నేనిప్పుడు ఫైనాన్షియల్‌గా ఫీజ్ ఇచ్చుకునే పరిస్థితిలో నేను లేను. మా అమ్మని నేను చూసుకోవాలి. మా అమ్మ అప్పటికి ఆపరేషన్ అయిందండి మా అమ్మకి. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. మా అమ్మని నేను చూసుకోవాలి. కాబట్టి నాకు వీణ నేర్చుకోవాలని ఉంది మేడం. నాకు వీణ నేర్పించండి అంటే, అదేంటమ్మా వాణి నీకు అలాంటిదేం లేదు నేను నేర్పిస్తానని చెప్పి పాపం ఒక 15 డేస్, 10 డేస్ బానే నేర్పించారండి. మార్నింగ్ కరెక్ట్‌గా టెన్షన్‌కెళ్ళిపోయేదాన్ని. ఎక్కడైతే ఒక్కరోజు మానేస్తే పాఠం పోతుందో అని చెప్పి టెన్షన్‌కెళ్ళిపోయేదాన్ని. టెన్షన్‌కెళ్ళిపోయి నేర్చుకున్నాను. 15 డేస్, 10 డేస్ అలా నేర్చుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆవిడే మొదలుపెట్టింది. ఆవిడ బొమ్మలు చేసేవారనమాట. నేనెంత తింగరదాన్ననేది నాకిప్పుడు అర్థమవుతుంది. నేనెంత తింగర పని చేశానని చెప్పి. ఆవిడేం చేసేవారో తెలుసా? బొమ్మలకు కావాల్సినయి బొమ్మలకన్నీ తయారు చేస్తారు కదండీ! ఐటెమ్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళేదుంటే తీసుకెళ్ళటం, ఏమన్నా కావాలంటే మార్కెట్ నుంచి తేవడం, వాళ్ళ ఇంట్లో అరిసెలొండడం, వాళ్ళ ఇంట్లో పచ్చడి పెట్టుకుంటే మామిడికాయలు 100, 50 కాయలు తెస్తే అయి కొయ్యమని చెప్పి, ఇంట్లో పనులు అమ్మ బాబోయ్! ఎన్ని రకాలు చేశానో ఆ మేడమ్‌కి. 1 ఇయర్ చేశానండి. 1 ఇయర్ చేసిన తర్వాత నా వీణ పని చేయలేదు ఇంట్లో. ఇక్కడ ఈళ్ళింట్లో పని చేసి ఇంక ప్రాక్టీస్ అవ్వకుండా ఆఫీస్‌కెళ్ళి ఆఫీస్‌లో వర్క్ చేసి, ఇంట్లో మా అమ్మకేమో బెడ్ రీడన్ ఆవిడకి అన్నీ చేసి, ఇంక నేను ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడుంటదండి వీణ? అప్పుడు వీణ ప్రాక్టీస్ చేయడానికి లేక వీణ చిన్న రిపేరొచ్చింది. అప్పుడు నేను మేడం దగ్గరికెళ్ళి, "అమ్మ ఇలాగ వీణ రిపేరొచ్చింది. నా వీణ ఇక్కడ పెట్టేస్తాను. మీ వీణ నేను పట్టుకెళ్తానంటే" అలాగే అన్నారు. సరేనని చెప్పి ఆవిడ వీణ నేను తెచ్చుకొని నా వీణ అక్కడ పెట్టానండి. పెట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను తర్వాత. వెళ్ళలేకపోతే మా మదర్‌కి కొంచెం హెల్త్ సిక్ అయిపోయారు బాగా. సిక్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోయిన తర్వాత ఆ మేడమ్ నేనేదో ఆవిడ వీణ పట్టుకెళ్ళిపోయానని చెప్పి వాళ్ళ చేత, వీళ్ళ చేత అప్పుడు నేను ఫోను తీసే స్టేజ్‌లో కూడా లేననమాట. ఎందుకంటే నేను ఇంక తెల్లారి లేస్తే సూసైడ్ చేసుకుందాం అన్నంత ప్రాబ్లమ్స్‌లో నేనున్నాను. ఆ టైంలో ఆవిడ ఫోను తీయలేని పరిస్థితిలో నేనెళ్ళిపోయాను. ఎళ్ళిపోతే ఇంకా ఆవిడ వీణ పట్టుకెళ్ళిపోయాను. నా వీణ అక్కడ పెట్టాను. ఆవిడ వీణని తెచ్చుకున్నా. ఆల్రెడీ నా వీణ ఉన్నప్పుడు బె ఒక ఒక ఐటెమ్‌కి ఇంకొక ఐటెమ్ స్పేర్ అక్కడున్నప్పుడు ఆవిడ నన్ను అసలు బిలీవ్ చేయలేదండి. వాళ్ళ ఇంట్లో నేను ఎన్ని పనులు చేశానో నాకే తెలుసు. సరే ఆఖరికి ఇంకొక ఆవిడతో ఫోన్‌లు చేపిస్తే నేను అప్పటికప్పుడు అనుకోకుండా వేరే ఊర్లో ఉంటే అప్పటికప్పుడొచ్చి వీణ పట్టుకెళ్ళి ఆడికిచ్చి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకెప్పుడు ఏది నేర్చుకోకూడదంటే ఒంట్లో ఉడక ఆగదు కదండీ! ఏదోటి నేర్చుకున్న తర్వాత అది చేసేయాలి, ఇది చెయ్యాలి అని చెప్పి ఒక ఆతృత ఉంటదనమాట. ఆ ఆతృతతో మళ్ళీ ఏం జేశాను, ఎవరో ఒకరు ఆవిడ రాజమండ్రి నుంచొస్తారు. ఆ మేడం నంబర్ ఇస్తామని ఆవిడ దగ్గరికి రమ్మనంటే అదే ముందు చెప్పాను కదండీ! ఆ మేడం నాతో క్లోజ్‌గా ఉండేవారు. ఈళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆళ్ళు ఆవిడ చెప్పారు, "అక్కడున్నారు వాణి చెప్తున్నారు వెళ్తావా?" అన్నారు. సరే మేడం వెళ్తానని ఆవిడ దగ్గరికెళ్ళి చెప్పాను. మేడం నేను ఫీజ్ ఇచ్చుకోలేను. నేను ఈ ఫీజు మాత్రమే మీరు ఇగోండి 2000 చెప్పారు మీరు. నేను రూ. 1000 కూడా ఇవ్వలేని పరిస్థితి కానీ ఇస్తాను ఏదో ఒక రకంగా. బట్ నాకు బాగా నేర్పించండి మేడం అని చెప్పాను. అలాగే వాడిని నేర్పిస్తాను. నిజంగా ఆవిడ చాలా నేర్పించారండి. కానీ నే ఆవిడకి కూడా నాకు ఏం చేసి పెట్టారంటే ఆహ్, నాకు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేనేం చేస్తున్నానో ఒళ్ళు మర్చిపోయి చేశాననమాట. ఏం చేశానంటే ఆవిడేం చేసేది రూ. 1000 ఫీజు కదా! రూ. 1000 ఫీజుకి మిగిలిన రూ. 1000కి ఏం చేసేదంటే నెలకి కనీసం ఒక 10 జాకెట్‌లనమాట. జాకెట్లు తెచ్చి ఇయన్నీ కుట్టేవాడిని. ఇంక ఇవి కుడతా ఉంటే నేను ఇంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను అది కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాననమాట నేను. ఆవిడకి జాకెట్లు కుట్టి, అవి కుట్టి, ఇవి కుట్టి ఎక్కడికైనా కావాలితే తీసుకెళ్ళి లైనింగులు నా చేతి డబ్బులతో లైనింగులేసి నేను ఓన్‌గా బ్లౌజులు కుట్టి ఇచ్చానండి ఆవిడకి. అలాగ నేను ఒక 1 ఇయర్ ఆవిడ కూడా ఎక్కువొచ్చేవారు కాదులెండి. నెలకి 2 సార్లో, ఒకసారో వచ్చేవారు. అప్పుడే చెప్పేవారు. ఈ నెలకి సరిపడా వర్క్ నాకు ఇంటికిచ్చేసేవారనమాట. ఏ వర్క్ అనుకున్నారు? బట్టలు కుట్టే వర్క్. అంతేకాని ఇంక వేణ ప్రాక్టీస్ ఉండేది కాదు నాకు చేసుకోవటానికి. ఆవిడ చెప్పడానికి ప్రాక్టీస్ ఉండేది కాదు. వీడియో రికార్డ్ చేసుకోమన్నారు. వీడియో రికార్డ్ చేసుకుంటే నాకెక్కడొస్తది? అక్కడుండగా ఒక గంటో, 2 గంటలో చెప్తే సరిపోద్ది. ఈలోపుగా అక్కడ చుట్టుపక్కల పిల్లలకి చెప్పేసరికి నా టైం అయిపోద్ది. పోనీ అలాగని 24 గంటలు దాని మీద కూర్చోగలుగుతానా? నేను ఇంటికి రావాలి, జాబ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కూడా. ఇంకా ఆ తర్వాత ఇంకెందుకు ఈ గురువులందరూ వేస్ట్ ఇలాగే చెప్తున్నారు. నేను నేర్చుకోవడం తప్ప, వాళ్ళు నేర్పించడం తప్ప నాకే అర్థం కావట్లేదనండి. ఒక మేడం ఒక ఆవిడ ఫ్రెండ్ అనమాట తెలిసిన ఆవిడతో మాట్లాడి, "మేడం ఎలా ఉందంటే, మీకు అర్థం అవ్వట్లేదు వాణి గారు వాళ్ళందరూ మిమ్మల్ని వాడుకున్నారు. ఒకళ్ళు గిన్నెలు తోమించుకున్నారు, ఒకళ్ళు మినుములు ఏరించుకున్నారు, ఒకళ్ళేమో బొమ్మలకి బట్టలు తెప్పించుకున్నారు, ఒకళ్ళేమో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నారు, ఒకళ్ళేమో మీ చేత బట్టలు కుట్టించుకున్నారు. ఇవన్నీ మిమ్మల్ని వాడుకున్నారండి" అని చెప్పన్నాక ఆ దెబ్బతో నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందని ఎప్పుడైతే నేనిక్కడ ఒకటి చెప్పదలుచుకున్నానండి. మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందని ఎక్కడైతే చెప్పామో అక్కడే మనల్ని లోకు చేసి పడేస్తారు. అన్న తర్వాత సరేనని చెప్పి వేరే మేడం దగ్గర నేను
ఆవిడ వెళ్తున్నారని చెప్పి వేరే ఆవిడని కాంటాక్ట్ అయ్యాను అనమాట. కాంటాక్ట్ ఇంకా ఏంటో ఇంకా ఆతృత నేర్చేసుకోవాలి అని చెప్పేసి. సరే ఇదంతా అయిపోయింది పక్కన పెట్టి, ఈ మధ్యలో నేనేం చేశాను, ఇంకొక మేడము కూచిపూడి నేర్పిస్తున్నారు అనంటే, మాకు దగ్గరలో ఆ మేడం దగ్గరికెళ్ళాను. మేడం దగ్గరికెళ్తే మేడం ఏం చేసింది, జతుల వరకు ఆల్రెడీ అంతకు ముందే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి జతుల వరకు నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ ఇప్పిస్తామని అన్నారు. సరే మేడం ప్రోగ్రామ్‌కి నేను రెడీ అవుతానని అన్న తర్వాత ఆవిడేం చేశారనుకున్నారు, జతులకి ప్యాకేజ్ ఇంత. జతులకైతే 25,000 అవుతుంది. ఒక ప్రోగ్రామ్‌కైతే 30,000 అవుతుంది. ఏవండీ 30,000, 25,000, 50,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి అయితే, వీళ్ళందరికీ జాకెట్లు కుట్టి, వీళ్ళందరికీ ఇంట్లో పనులు చేసి, వీళ్ళందరికీ గిన్నెలు తోమి, వీళ్ళందరికీ మామిడి చెక్కలు కోసి, ఇవన్నీ ఎందుకు చేస్తామండి? చేయలేం కదా! అంటే ఇది గురువుల తప్పంటారా? నా తప్పంటారా? ఒక్కసారి మీరే డిసైడ్ చేయండి. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఇంత చేసి, ఇంత చెందినా కూడా నాకు ఒక్కళ్ళు కూడా వీణ సరిగ్గా నేర్పించలేకపోయారు. ఒక్కళ్ళు కూడా నాకు వీణ నేర్పించలేదు. అందరూ కూడా నా చేత బట్టలు కుట్టించుకుని, నా చేత అన్ని పనులు చేపిచ్చుకుని, నాకు ఇన్ని రకాలుగా వీళ్ళు చేశారనమాట. ఇప్పుడు నాకు వీణ నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ బావుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బావున్నాయి. అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీణ నేర్చుకుందాం అంటే చెప్పే గురువులే లేరు. కాబట్టి గురువులందరికీ నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నానండి. ఎవరు కూడా ఇలా చెయ్యొద్దు. నిజంగా మీకేమన్నా చెప్పే ఉద్దేశం ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు చెప్పండి. ఈ మీరు ఒక 20 మంది స్టూడెంట్స్‌కి చెప్తే అందులో ఇద్దరిని అడాప్ట్ చేసుకోండి. వాళ్ళిద్దరికీ ఫ్రీగా చెప్పండి. చెప్పే నిమిషం ప్రతి నిమిషం కూడా వాళ్ళని కొద్దిగా కాన్సంట్రేషన్‌తో వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్‌తో నేర్చుకోవటానికొస్తారు స్టూడెంట్స్. లేదా పెద్దవాళ్ళొచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ప్రాబ్లమ్స్‌తో ఏదో చెయ్యాలనో, ఏదో నేర్చుకోవాలని వస్తారు. కొంతమంది అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరండి. డబ్బిచ్చేవాళ్ళుంటారు, డబ్బివ్వలేనోళ్ళుంటారు. వీళ్ళందరిని కొద్దిగా చూసి ఇద్దరికి ఫ్రీగా నేర్పించడానికి ప్రయత్నం చేసుంటే, ఎంతమందో బయట నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. నాకిప్పుడు ఎవరైనా నేర్పిస్తే నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ ఇప్పుడెవ్వరు నేర్పించట్లేదండి. నేనెక్కడ నేర్చుకోవాలన్నా ఇటు రాజమండ్రి ఎళ్ళాలి, అంటే నేను కొంచెం ఊరు దూరంగా ఉన్నాను. ఇటు కాకినాడ వెళ్ళాలి. ఇప్పుడు నేను జాబే చేసుకోనా, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసుకోనా, వీణ నేర్చుకోవటానికి 70, 60 కిలోమీటర్లు దాటి రాజమండ్రి వెళ్ళను. ఓకే. వెళ్ళాను. వెళ్తే కనుక అక్కడ కూడా 2,000, 3,000 అంటే కట్టేవాళ్ళు ఎవరుంటారండి? కాబట్టి దయచేసి గురువులందరూ కూడా కమర్షియల్‌గా ఎవ్వరు ఉండొద్దు. నాలాగా ఎవ్వరు ఒకవేళ నేర్చుకోవాలని అనుకుంటే కూడా నాలాగా ఎవరు బాధపడొద్దు. మీరు ఫీజ్ ఇవ్వగలిగితేనే వెళ్ళండి. గురువులందరూ కమర్షియల్ అయిపోయారు. కాబట్టి నేనింక నేర్చుకోకూడదని ఏదో వచ్చిన రాగం ఏదో వాయించుకొని ఇంక ఇలాగే రోజులు గడిపేస్తున్నాననమాట. నాకు నా జీవితాశయం ఏంటంటే ఒక్క రోజైనా ప్రోగ్రామ్ ఇవ్వాలి వీణతో. ఒక్కసారైనా నేను కూచిపూడి డాన్స్ వేసి స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేయాలి. లేదు కనీసం ఆ మేకప్ వేసుకొని, అమ్మవారి వేషం వేసుకొని ఒక్క ఫోటో అన్నా దిగాలని నా కోరిక. స్టిల్ ఈరోజు కూడా నా కోరిక తీరలేదండి. ఇదంతా గురువుల వల్లే జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. కాబట్టి గురువులెవరు కూడా ఇలాంటి పనులు చెయ్యొద్దు. మీ దగ్గరికి పిల్లలొచ్చారంటే వాళ్ళతోటి మీరు ఇలాంటి పనులు చేయించుకోవద్దు. ఇంకొక చోట కూడా నేను కూచిపూడికెళ్ళానండి. తీరా ఎళ్లి 10 రోజులో, 15 రోజులో అయింది. అయిన తర్వాత మా బ్రదర్ చనిపోయారు. మా బ్రదర్ చనిపోయారు మేడం నేను రాలేకపోతున్నానంటే, అందరూ ఇలాగే చేత్తారండి. వత్తే వత్తారు లేతే మానేత్తారు. ఏవండీ కావాలని మానేస్తామా? ఇంతంత ఫీజులు కట్టి మానేస్తామా? నిజంగా నేను ఫీజు కట్టలేని పరిస్థితిలోనే ఎళ్ళాను. కాబట్టి వీళ్ళందరూ నన్ను వాడుకున్నారండి. కాబట్టి నేనిది చాలా బాధపడుతున్నాను. మీకెవరికైనా నేను బాధ పెట్టుంటే ఈ విషయంలో గురువులెవరినైనా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాను. బట్ నా ఆవేదన చెప్పానంతే. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారేమో అయితే నాకు తెలీదు. అలాగే ఉంటారేమో కూడా నాకు తెలీదు. ఇంక నేను ఎవ్వరి దగ్గరికి విద్య కోసం వెళ్ళకూడదు. నా మిషన్ ఏదో నాకుంది. వచ్చిన రాగం ఏదో వాయించుకుందాం. వీణ ఖాళీగా ఉండకుండా ఏదో వాయించుకుందాం అని ఏదో ఇగోండి చాలా బుక్స్ కొనుక్కొని పెట్టుకున్నాను. అందులో ఇదిగోండి ఇలా నోట్స్‌లు కూడా ఇచ్చారు నాకు. ఇదిగోండి నోట్స్‌లు రాసుకున్నాను. ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట ఈ బుక్ నిండా. ఇందులో ఉన్నవే నేను నేర్చుకున్నవే వాయించుకుంటున్నానన్నమాట. ఇదేనండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాను.